హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అండ్ గైస్ ఈ వీడియో అయితే మనం ఒక అందమైన అమ్మాయి గురించి మాట్లాడబోతున్నాం. ఆమె చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది, కానీ ఆమె రీల్ చూసారు అనుకో, ఏదైనా కనిపించింది అనుకో ఏం చేస్తుంది తెలుసా? ఇది చేస్తుంది. చూడడానికి అందంగా ఉంటుంది, కానీ దాని రీల్ చూసారు అనుకో అసలు ఇంత దిమాక్ ఎంత కోపం వస్తుంది అంటే అసలు ఇలాంటి చిల్లర దానిలో మంచి మంచి అమ్మాయిలకి ఇజ్జత్ లేకుండా పోతుంది తెలుసా. దాని గురించి మాట్లాడబోతున్నాం. ఆమె ఎవరో కాదు, స్వే గర్ల్స్. హే గాయ్స్ అందరికి నీకు చూపిస్తూ చూసిన నా వల్ల మీకు ఎవ్రీథింగ్ ప్లస్ జరుగుతుంది, వ్యూస్ ఆర్ లైక్స్ ఎనీథింగ్ అంటే ఐఎమ్ లైక్ ట్రోలింగ్ నా పైన చేయొచ్చు. హే గాయ్స్ అందరికి. సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా చూపేయడం. బ్లెండర్ లాని పెండే తీస్తా, గ్రైండర్ లా నేను పచ్చడి చేస్తా, వాషింగ్ మషిన్ ఒట్టి కారేస్తా. అరే అసలు మీ ఏజ్ లా మాకు ఫోన్లు లేవురా, అర్థమవుతుందా? అవునారా? అయితే ఎప్పుడేం బీక్తున్నారు నువ్వు? నాకు అర్థమవుతలేదు. ఒక మంచి ఏజ్, ఒక తెలివి వచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని ఇట్లా ఎక్కువ చూపిస్తున్నావు చూసినావా? ఈ ఏజ్లోనే ఇంత తెలివి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా అన్ని ఎక్కువ చూపిస్తున్నావు. అదే చిన్నగా కూడా కానీ ఫోన్ కానీ దొరికింది అసలు ఈ పాటికి ఫేమస్ సెలబ్రిటీ అయిపోతున్నాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో కాదు, క్రోమ్లో. వాళ్ళు ఏం చేసి ఇట్లా ఫోన్ పట్టుకొని ఆన్ చేసి నడుచుకుంటూ పోతారు. అంతేగాని నీళ్ళకి ఇట్లా ఎక్కువ చూపిస్తలేదు కదా, దీనిలో చూడరు, దీనిలో చూసి లైక్లు కుట్టరని. అమ్మ ఫోన్లు లేవు రా అంట. అది ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నా దాని చెల్లెలు అంత గలీజ్ మాటలు. వాళ్ళు మీకన్నా మంచోళ్ళే. నిజం చెప్పాలంటే మీ ఇద్దరికన్నా అందంగా వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? మాకు చిన్నగా ఉన్నప్పుడు ఫోన్ లేవరా, ఇప్పుడు ఫోన్ నుండి ఏం బిక్తారు మీరు అన్ని ఇట్లా కొంచెం చూపిస్తలేరా? ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ చాలా లేట్ అయిపోయింది, లైక్ ఆల్మోస్ట్ 1:05. ఇప్పుడు ఫేస్ వాష్ అవుతుంది, బట్ వీడియో అయితే ఇంపార్టెంట్ మనకి. సో నాకు అదే వీడియో ఎవరికి ఇంపార్టెంట్ చెప్పు, నాకు అర్థమవుతలేదు. అందరినీ వీడియోలు చూడడానికి వస్తారు అనుకుంటావా? కాదు, ఎట్లా చూపిస్తుంది చూసినా అందరు దాన్ని చూడడానికైనా వస్తారు. అది నీకు కూడా తెలుసు. ఇప్పుడేమో ఫేస్ వాష్ చేసుకుంటా వీడియో తీస్తున్నావు, వీడియో చాలా ఇంపార్టెంట్ తీయాలని. అది కొన్ని రోజులు అయిన తర్వాత స్నానం చేసేటప్పుడు వీడియో తీస్తాం. ఎందుకు? వీడియో చాలా ఇంపార్టెంట్ అని, అర్థమైందా? హే గాయ్స్ అందరికి. అమ్మాయిల లైఫ్ల కోసం వ్యూల కోసం ఇంత దిగజాడతారా? అలాంటి చిల్లర దానిల వల్ల నేరా మంచి మంచి అమ్మాయిలకి ఇజ్జత్ లేకుండా పోతుంది. ఒక పని చేసి షర్ట్ బటన్ మొత్తం ఇప్పేసే కదా, ఇంకా మొత్తం మంచి క్లియర్ గా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా లైక్లు వ్యూస్ ఇంకా ఎక్కువ వస్తాయి అందరికి. సో నేనేం చెప్తున్నా అంటే హ్యాపీ. మాకు అర్థమైంది, నువ్వు చెప్తలేవు ఇట్లా చూపిస్తున్నావు అని. అర్థమైందా? కదా. సో గ్రోత్ కోసం బట్టలు ఇప్పలే నేను. లేదు వీడియో అక్కడ బట్టలు ఇప్పి వీడియో, బట్టలు విప్పే వీడియో లేదు నిజంగానే, కానీ ఇలా చేతులతో చూపించే వీడియో అయితే ఉంది కదా. కెమెరాకి ముందు ఏమైనా ఉంటే సర్దుకోవచ్చు కదా, కెమెరా ఆన్ కాగానే ఎందుకు సర్దుకుంటా? అట్లా చేతులు పెట్టి ఇలా చూపించకుంటే లైక్లు వ్యూస్ రావు కదా అన్న. కాఫీ, గీ కాఫీ. మాకు తెలుసు నువ్వు ఆ కాఫీని తాగుతావని. ఈ వీడియో చూడు, ఏం చేస్తున్నావు? నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వులం కదా. ఏంది నీ చూపు అక్కడికి ఎందుకు పోతుందా? మనం బట్టలు మంచిగా ఫుల్గా వేసుకొని వీడియో తీసి ఎవరైనా సరే వింటారు, చూస్తారు. అదే నువ్వు బట్టలు మొత్తం చెప్పుకొని ఇలా కనిపించట్టు ఎంత మంచి గురించి మాట్లాడినా సరే దాని గురించి ఎవరు వినరు. నువ్వు ఏదైతే చూపిస్తున్నావు చూసినా దాని మీదకే ఫోకస్ అవుతుంది. తప్పు మాది కాదు, తప్పు నీది. ఫస్ట్ నువ్వు చూపిస్తున్నావు కాబట్టి నీ తప్పు, అది మా తప్పు. అది మంచి ప్రతి వీడియోలా ఏదో ఒకటి, ప్రతి వీడియో చూపి. ఆ 2 వీడియోసే ఉన్నాయి, ప్రతి వీడియో చూపి. ఏంది ఆ 2 వీడియోలే ఉన్నాయా? అరే నీ అకౌంట్ మొత్తం ఓపెన్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇట్లా కనిపించేటివే ఉంటాయి, అర్థమైందా? మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని అంతే, ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అంతా. డిలీట్ చేసిన రీల్స్ అన్ని ఎందుకు అట్లా ఉన్నాయనుకో, ఇంకా చాలా మంది ట్రోల్ చేశారు. ఉత్తరాపై ట్రోలింగ్ గొడవ చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి ఆమెను డిలీట్ చేసింది అందరికి. ఇదంతా ఒక సడన్ టైమింగ్ వరకు ఉంటుంది అంట. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఫేమ్ దొరికింది, ఫాలోవర్స్ దొరికారు కాబట్టి డిలీట్ చేసేసింది, అర్థమైందా? అదే దొరకకుండా అదే కంటిన్యూ చేస్తుండే. అది ఆమె ప్లాన్. ఎందుకు డిలీట్
మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపించాలి జనాలకి మొత్తం అక్కడ తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు. నువ్వు ఒక సరే ఏం కనిపిస్తలేదా? గర్ల్ కి Viewers ఒకసారి ఈ వీడియో చూడండి. గర్ల్ కి నువ్వు అది చూపించినావు, దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు బంజారాస్. ఎందుకంటే వాళ్ళకు కూడా అది అలవాటే, కామనే కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నారు కామన్ అని అంటారు. అదే ఒక ఊరికి పోయి ఇట్లా చూపి సడన్ టైం అక్కడ ఇవన్నీ సిటీలో నడుస్తాయి. చిల్లర పోలీలు ఉంటాయి చూసినా వాళ్ళకి నడుస్తాయి. అంతేగాని ఒక మంచి ఇంట్లో మంచి కుటుంబం ఉన్న ఇంట్లో కానీ ఇట్లా ఒక అమ్మాయి చేసినాకో ఏం లేదు, ఇంకా దాన్ని కస నరికి అయినా పడేస్తారు. లేదంటే ఏదైనా ఒక సంబంధం చూసి ఇచ్చేవాళ్ళు తింటారు. పోయింది మంచిగా పీయడానికి. అర్థమైందా? కామన్ అంటే కామన్. చిల్లర దానిలోకి ఇవన్నీ కామన్. ఒక మంచి ఫ్యామిలీకి ఇవన్నీ కామన్ కాదు. ఎంత ఇది అంటే అసలు మీరైతే చూసే ఉంటారు. మీ ఫ్యామిలీ కూడా అట్లే ఉంటుంది. మా ఫ్యామిలీ కూడా అట్లే డీసెంట్ ఫ్యామిలీ అనమాట. సో బాయ్స్ చేస్తేనే కొడతారు, ఇంట్లోకి వెళ్ళి కొడతారు. అలాంటిది గర్ల్స్ చేస్తుందంటే అసలు ఇంకేం లేదు, చక్కగా ఊరేస్తుందేమో నాకు తెలిసిన కాడికైతే. హే గైస్ అందరికి, సో నేను ఏం చెప్తున్నా అంటే లేదు, నువ్వు ఇట్లా చున్నీ జరిపినందుకు మంచిగా కనిపించలేదు. ఒక పని చేయి, ఆ జాకెట్ మొత్తం ఇట్లా ఇప్పిసేయి. అప్పుడు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు లైక్లు వ్యూస్ ఇంకా ఎక్కువ వస్తాయి. అర్థమైందా? ఏం అమ్మాయి రా నాయన, ఎంత చిల్లరది ఉందరా నాయన, ఇలా చుట్టూ జరిపోతుంది అంతా కదే. ఏ గైస్ చూడరు నాదని ఒక పంచం మొత్తం ఇప్పేసాయి కదా, ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇంకా లైక్లు ఇంకా వ్యూస్ ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకా ఫేమస్ అవుతావు నువ్వు. ఇంతనా ఇది ఉందా లేదరా నాయన? చదువుకున్న వాళ్ళు మీకన్నా నిజం చెప్పుకుంటే రోడ్డు మీద బతుకులు చూసినా వాళ్ళని అయ్యాం. మంచి ఫుల్ బట్టలు వేసుకుంటారు, మంచి ఒక పద్ధతి మీద ఉంటారు. ఏం లేకున్నా సరే వీళ్ళ దగ్గర ఇండ్లు ఉన్నాయి, తిండి ఉన్నాయి, పైసలు అన్నీ ఉన్నాయి సరే, ఇంకా కావాలని ఇంట్లో బట్టలు ఇప్పుకొని చూపిస్తారు అన్నీ. ఏం అమ్మాయిలు రా నాయన, చదువుకున్న అమ్మాయిల కన్నా చదువు లేని అమ్మాయిలే బెటర్. నిజం చెప్పాలంటే నిజంగా చెప్తాను నేనైతే. చదువుకున్న అమ్మాయిలు వేస్ట్, ఇలాంటి దానిలో అయితే అసలు వేస్ట్ ఒప్పే అన్నమాట. సో ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కన్నా ఎడ్యుకేషన్ లేని అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది, ఒక పద్ధతి మీద ఉంటుంది. అదే ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి అనుకో, అసలు ఆమె బ్రెయిన్లో ఏమేమి నడుస్తుందో అసలు ఎవరు గెస్ చేయలేరు. ఇంకా ఎవరు గుళ్ళ కొడతారు గంట, నీ ముఖం మీద తింటా. లేదు ఒకటి తక్కువైంది. గుడిలో కొడతారు గంట. ఇలాంటి పొరీల నోట్లో పెట్టాలి పెద్ద. ఏం చెప్పంటారా మీరే? కామెంట్ చేసేయండి. ఇలాంటి పొరీల నోట్లో పెట్టాలి పెద్ద. అన్నం ముద్ద అన్నారా? నేను అన్నం ముద్ద. మీరు ఏదేదో అనుకోకంటారా ఆయన, ఎప్పుడు చూసినా అదే మత్తులో ఉంటారా మీరు? ఏ అమ్మాయిలు రాయన అమ్మాయిల ఇజ్జత్ తీసుకురు. ఒకప్పుడు అమ్మాయిలు అంటే ఏంటి, రెస్పెక్ట్. అసలు చూస్తేనే అసలు బా ఇట్లా ఉండాలి అమ్మాయిలు అనిపిస్తుంది. కానీ ఇలాంటి దాన్ని చూస్తే అసలు ఇది అమ్మాయి నారాయణ, ఎందుకు పుట్టిందిరా నాయన అని అనిపిస్తుంది. ఇలాంటి దాన్ని చూస్తే నాకైతే అసలు ఇంత ఘోరంగా నారా అమ్మాయిల లైక్ల కోసం వీళ్ళ కోసం ఇంత దరిద్రంగా ఇంత ఘోరంగా మారిపోతున్నారు అంటే ఈ జనరేషన్లోనే. ఇంకా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇంకా మొత్తం ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇంకా క్రోమ్లో అయితే ఏది చూస్తారో ఇన్స్టాగ్రామ్లో మొత్తం అదే నడుస్తుంది. ఎందుకు? లైక్ల కోసం, వ్యూల కోసం, ఫేమ్ కోసం, అంతే. అర్థమైందా? ఇలాంటి దాన్ని నేను ఎవరు చేసుకుంటారో కానీ నిజం చెప్తాను, జీవితం సంఖ నాకినట్టే. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇయర్ రింగ్స్, నువ్వు వేసుకున్న బట్టలు అండ్ నీ వాకింగ్ స్టైలు, నథింగ్. మొత్తం ఏడుంది తెలుసా? సప్పు. దట్స్ ఇట్. అవునా? దాన్ని సప్పు అంటే మరి దీని ఏమంటారు? సో ఇవాళ పెద్ద జామకాయ అంటారా? నువ్వే చెప్పు ఏమంటారు? నువ్వు ఏకంగా ఇట్లా చేతులు అట్టి చూపిస్తావు కదా గ్లో. అమ్మ ఏమమ్మాయి అంటారు నన్ను. ఇలాంటి దాంట్లో మంచి అమ్మాయిలకి ఇజ్జత్ లేకుండా, రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అసలు అర్థమవుతలేదు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, అసలు అర్థమవుతలేదు. ఇలాంటి చిల్లర దాని వల్ల ఇదంతా అవుతుందా? అందుకు ఇలాంటి పూల రీల్స్ అసలు చూడకండి. అండ్ చూసినా సరే లైక్లు కొట్టకుండా నన్ను. లైక్లు ఎవరు కొడతారు చెప్ప? పిచ్చి కూడా బ్రెయిన్ లేని కొడుకులే లైక్లు కొడతారు వాళ్ళకి. అర్థమైనా? మీలాంటి వల్లనే చెడిపోతుంది సమాజం మొత్తం. అందుకు ఇలాంటి చిల్లదాన్ని సపోర్ట్ చేయకండి. మంచి టాలెంట్ ఉన్న సపోర్ట్ చేయండి. దాని దగ్గర మీరు ఏదైనా నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే డాన్సింగ్ అని, సింగింగ్ అని, కామెడీ కానీ, యాక్షన్ కానీ ఏదైనా నేర్చుకుంటారు కాబట్టి అని లైక్లు కొట్టి అని వైరల్ చేస్తే అది వేరే విషయం. కానీ దీని దగ్గర ఏం టాలెంట్ అని చెప్పు? ఏ గాయస్ అనుకుంటే ఇలా చూపిస్తుంది, ఇంకా చేరుతుంది పబ్లిక్ అని. ఇన్స్టాగ్రామ్ కదా చిన్న పిల్లలు పడతారు, వాళ్ళు చూసిన అనుకుంటారు వా ఈ అక్క ఇట్లా చేసినందుకు ఈమెకు మంచి లైక్లు వ్యూస్ వచ్చినాయి, మనం కూడా చేద్దామని చెడిపోతారు చిన్న పిల్లలు. ఇలాంటి చిల్లర దాని వల్ల 1000 మంది 1,00,000 మంది చెడిపోతున్నారు మీరు సపోర్ట్ చేసినందుకు. అంటే సపోర్ట్ చేయకండి, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తే ఏమనుకుంటారు? మీరే చెప్పండి.
అందుకే సపోర్ట్ చేయకండి, మంచి టాలెంట్. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది ఈ వీడియోలు చూస్తారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఎందుకో తెలియదు. చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ రోస్ట్ వీడియో బిగ్ బాస్ బిన్న వస్తుంది, మన్నింగ్ కంట బిన్న. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా?